రుణాల వసూళ్లకు సంబంధించి రుణగ్రహీతలకు రికవరీ ఏజెంట్స్ వేధింపుల నుంచి రక్షణ కల్పించేలా భారత రిజర్వ్ బ్యాంక్ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం లోన్ రికవరీ కోసం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 లోపు మాత్రమే రుణగ్రహీతలకు ఏజెంట్స్, బ్యాంకులు ఫోన్ చేయాలి. రుణగ్రహీతల అనుమతి తీసుకున్నాకే నిర్ణీత వేళలను దాటి కాల్ చేయాలి. మెడికల్ ఎమర్జెన్సీలు, వ్యక్తిగతంగా సున్నితమైన సందర్భాల్లో రుణగ్రహీతలను లోన్ రికవరీ కోసం సంప్రదించకూడదు. లోన్ తీసుకున్న వారిని బెదిరించడం, దుర్భాషలాడడం చేయకూడదని, బహిరంగంగా పరువు తీసే చర్యలకు దిగకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక లోన్ రికవరీ కోసం యూజర్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్ను దుర్వినియోగపరచకూడదని పేర్కొంది. రుణగ్రహీతల పరువు తీసేలా వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్లను ఆన్లైన్లో షేర్ చేయకూడదని తేల్చి చెప్పింది. లోన్ రికవరీ కోసం తొలిసారి రుణగ్రహీత ఇంటికి వెళ్లేందుకు కనీసం 1 రోజు ముందే సమాచారం ఇవ్వాలని తెలిపింది. రికవరీ ఏజెంట్ వివరాలను బ్యాంకులు ముందుగానే రుణగ్రహీతకు అందించాలని, రుణగ్రహీతలు సూచించిన ప్రదేశంలో వారిని కలిసేందుకు వీలైనంత వరకు ప్రయత్నించాలని ఆర్బీఐ నిబంధనల్లో పేర్కొంది. ప్రత్యేక ప్రదేశాన్ని రుణగ్రహీత నిర్దేశించకపోయినా లేదా చెప్పిన చోటుకు వస్తానని చెప్పి పలుమార్లు మాట తప్పినా నేరుగా ఇంటికి వెళ్లొచ్చని తెలిపింది. రికవరీ ఏజెంట్లు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలని, దీంతోపాటు లోన్ రికవరీకి అనుమతించే ఆథరైజేషన్ లెటర్, ఇతర నోటీసులు వెంట తీసుకువెళ్లాలని స్పష్టం చేసింది. ఈ లేఖలో బ్యాంకు గ్రీవెన్స్ అధికారి కాంటాక్ట్ నంబర్ కూడా ఉండాలని, లోన్ రికవరీ కోసం ఏజెంట్స్ చేసే కాల్ రికార్డులను బ్యాంకులు భద్రపరచాలని నిబంధనల్లో పేర్కొంది. కనీసం 6 నెలల పాటు వీటిని పెట్టుకోవాలని, లోన్ రికవరీకి అవుట్సోర్సింగ్ సంస్థలను నియమించుకున్న సందర్భాల్లో కూడా ఆయా రికవరీ ఏజెంట్ల చర్యలకు రుణదాతలు బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. రికవరీ ఏజెంట్లు నిబంధనలను అమలు చేసేలా బ్యాంకులు నిరంతరం పరిశీలిస్తూ ఉండాలని, ఇందుకు సంబంధించి రుణదాత సంస్థలు రికవరీ ఏజెంట్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వాలని ఆర్బీఐ నిబంధనల్లో పేర్కొంది. లోన్ రికవరీకి అవసరమైన రుణగ్రహీతల సమాచారాన్ని మాత్రమే ఏజెంట్లు తీసుకునే వీలుండేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి వాటిని ప్రత్యేక లోన్స్తో కొన్న సందర్భాల్లో మాత్రమే వాటిని రిమోట్గా లాక్ చేసే అధికారం రుణదాతలకు ఉంటుంది. వ్యక్తిగత రుణంతో చేసే కొనుగోళ్లకు ఇది వర్తించదు. ఏ చర్య తీసుకోవాలన్నా ముందుగా సంస్థలు లబ్ధిదారులకు కొంత సమయం ఇవ్వాలి. రిమోట్ లాకింగ్ సందర్భాల్లో కూడా అత్యవసర సేవలైన ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. ఇక ఈఎంఐ చెల్లింపులు లేదా లోన్ సెటిల్మెంట్ జరిగిన గంటలోపే డివైస్ను యాక్టివేట్ చేయాలి. ఉపకరణాల కొనుగోలుకు సంబంధించిన లోన్స్ తీసుకున్నప్పుడు రిమోట్ ఆంక్షల గురించి ముందుగానే రుణగ్రహీతలకు తెలియజేయాలని ఆర్బీఐ కొత్త నిబంధనల్లో స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది.